ఆపరేషన్ ఆకర్షట పరేషాన్లో ఉన్నారట. బీజేపీ నేతల మధ్య చిచ్చు పెడుతున్న చేరికలు. అంటే ఆపరేషన్ ఆకర్ష్తో నాయకులు పార్టీలోకి వస్తుంటే సంతోషపడాలి, కానీ పార్టీ నాయకుల మధ్య చిచ్చులు పెడుతున్నదట ఈ చేరికలు. గువ్వల బాలరాజు రాకపైన మొదలైన అభ్యంతరాలు, బిఎల్ సంతోష్ను తిట్టిన వారిని చేర్చుకోవడం ఏంటని ప్రశ్నలు, త్వరలో మరికొందరి చేరికలు ఉంటాయని హింట్, అగమ్య గోచరంగా స్థానిక నేతల భవితవ్యం, స్టేట్ చీఫ్ నిర్ణయాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న లోకల్ లీడర్లు. ఇది విషయం ఏంటంటే, ఇది బిఎల్ సంతోష్ను తిట్టిన వాళ్ళే కావచ్చు, కానీ ఈ ఆపరేషన్ ఆకర్ష్ వెనకాల ఉన్నది బిఎల్ సంతోషే. ఇది అర్థం కావాలా, ఇది అర్థం కావాలా. ఈ ఆపరేషన్ ఆకర్ష్ వెనకాల గువ్వల బాలరాజుని కానీ ఇంకా మిగతా ముగ్గురిని కానీ పార్టీలో చేర్చడానికి ప్రయత్నాలు చేసింది బిఎల్ సంతోషే. ఇది బిఎల్ సంతోష్కి తెలవకుండానో లేకపోతే బిఎల్ సంతోష్కి సంబంధం లేకుండానో జరుగుతున్న చేరికలు కావివి. ఎందుకంటే దీనికి ఫామ్ హౌస్, మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం లింక్ ఉన్నది. ఇది యాక్చువల్గా కిషన్ రెడ్డి హయాంలోనే ఈ చేరిక జరగాలి, కానీ కిషన్ రెడ్డి ఏమన్నాడంటే బిఎల్ సంతోష్కి ఇప్పుడు కాదు సార్, మీరు అమిత్ షాకి చెప్పించండి, మీరు చెప్పడం కాదు అమిత్ షాతో చెప్పించండి, నేను చేర్చుకుంటా అని చెప్పిండట. తర్వాత అధ్యక్షుడు మార్పు జరిగింది, రకరకాల వ్యవహారాలు జరిగినాయి. దీని వెనకాల చాలామంది సీనియర్ లీడర్లు ఉన్నారు, పడనోళ్ళు ఉన్నారు, అయినోళ్ళు మొత్తానికి రామచంద్రరావుని చేసుకున్నారు. రామచంద్రరావుకి బిఎల్ సంతోష్ పెట్టిన టాస్క్ ఏంటంటే గువ్వల బాలరాజుని పార్టీలో చేర్చుకోవాలి ఇమీడియట్గా. రామచంద్రరావు కూడా వారం 10 రోజులు లేట్ చేస్తే రామచంద్రరావు మీద కూడా బిఎల్ సంతోష్ గుస్సా అయిండు, నీకేం టాస్క్ ఇచ్చినా ఇంతకాలం ఏం చేస్తున్నావు అని. ఇమీడియట్గా గువ్వల బాలరాజుని పార్టీలో చేర్చుకున్నారు. బిఎల్ సంతోష్ని తిట్టిన వాళ్ళని పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు అని ఎవరైతే అంటున్నారో సబ్జెక్ట్ లేని వాళ్ళు అంటే వాళ్ళకి తెర వెనక ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు అసలు ఈ చేరికలను ఆహ్వానిస్తుంది బిఎల్ సంతోషే. ఎందుకంటే ఈ కేసు వ్యవహారాన్ని మొత్తానికి త్వరితగతిన క్లోజ్ చేసుకోవాలని అన్న ఆలోచనలో బిఎల్ సంతోష్ ఉన్నాడు. సింపుల్. అందులో భాగంగానే గువ్వల బాలరాజు ఏం స్టేట్మెంట్ ఇస్తున్న అన్ని మీడియాలతో మాట్లాడి ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇస్తుంది. ఏమంటుండు, నన్ను భారతీయ జనతా పార్టీ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయలేదు అని చాలా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేసిండు. రేపొద్దున పైలట్ రోహిత్ రెడ్డి వచ్చినా, బీరం హర్షవర్ధన్ రెడ్డి వచ్చినా, రేగా కాంతారావు వచ్చినా ఇదే స్టేట్మెంట్స్ ఇస్తూ పార్టీలోకి వస్తారు. ఒకవేళ వస్తే ఇది గువ్వల బాలరాజు దగ్గర ఆగుద్దా, వాళ్ళు కూడా వస్తారా తెలియదు. మొత్తానికైతే ఒక ఆయన అయితే స్టేట్మెంట్ ఇచ్చిండు. దీనివల్ల ఏమవుతుంది, కేసు బిఎల్ సంతోష్కి సంబంధం లేదని తేలుతుంది. అంతే కదా, స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళే కదా యాక్చువల్గా వాళ్ళని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిరనే కదా కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళింది. మొన్న ఎలక్షన్స్లో బీజేపీని ఖతం చేసింది, బదనాం చేసింది. సో ఇప్పుడు ఏకంగా వాళ్ళే వచ్చి ఇదేం జరగలేదని చెప్పిన తర్వాత ఇక కేసు ఏం నిలబడుతుంది. సో అట్లా కేసీఆర్ బాగానే ఉండు, బిఎల్ సంతోష్ బాగానే, మధ్యలో ఉన్న వాళ్ళు బకరాల ఇవాళ. తెలంగాణలో ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం చుట్టింది. పార్టీ బలోపేతం చేసుకోవడంలో భాగంగా చేరికలపైన రాష్ట్ర నాయకత్వం దూకుడుగా ముందుకు పోతున్నది. ఇదంతా బాగానే ఉన్నా ఈ ఆపరేషన్ ఆకర్ష్ పరేషాన్కు కారణమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ జాయినింగ్స్ నేతల మధ్య చిచ్చు రేపుతున్నదని సమాచారం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరుతుండడం ఈ వివాదానికి కారణమవుతున్నది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో బీజేపీ నేతలను ఇరికించే ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు బీజేపీ జాతీయ నేత బిఎల్ సంతోష్ పైన ఆరోపణలు, విమర్శలు చేశారు. వారిలో గువ్వల బాలరాజు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన పార్టీలోకి తీసుకుంటుండడం, ఇదే దారిలో మరికొందరు బీఆర్ఎస్ నేతలు ఉండడంతో విమర్శలకు దారి తీస్తున్నట్టుగా సమాచారం. అందుకే ఈ చేరికలు ఢిల్లీలో కాకుండా స్టేట్ ఆఫీసులో జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇందులో రెండున్నాయి. బిఎల్ సంతోష్కి బీఆర్ఎస్ మీద ఉన్న కోపం కూడా ఒక కారణం. ఎందుకంటే ఆయన ఇరికించడానికి ప్రయత్నం చేసిర్రు, బదనాం చేసిర్రు. అండ్ దట్టు ఆయనని ఒక ప్రత్యేక ఫ్లైట్ అధికారులతో పంపించి ఆయన అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేసిండు కేసీఆర్. సో ఆయన బగ్గుం అంటున్నాడు. ఇందులో భాగంగా ఈ కేసు నుంచి బయటపడడం ఒకటి, కేసీఆర్ని ఇరికించడం రెండోది. మరి ఇరికించేది ఎంతవరకు ఉంటుందన్నది తెలియదు. మరి అది చూడాలి, అది ఎంతవరకు అయిద్దని. మొత్తానికైతే ఆయన బయటపడ్డము, కేసీఆర్ని ఖతం చేయడం ఇందులో భాగం. మరి ఇందులో మోదీ, అమిత్ షాల పాత్ర ఏంది అన్నది చూడాలి మరి. ఎందుకంటే బిఎల్ సంతోష్కి వీళ్ళకి మధ్య అంత దగ్గర సంబంధ ఇదిగా ఉందా, ఏమన్నా అటు ఇటుగా ఉందా, రకరకాల వార్తలు వస్తున్నాయి, మనం అది క్లారిటీగా చెప్పలేము. మొత్తానికైతే ఇది టోటల్ వ్యవహారం అంతా బిఎల్ సంతోష్ ఆధ్వర్యంలో జరుగుతున్నదే.